నాట్ టేకింగ్ ఏ రిస్క్ ఈజ్ ఏ బిగ్గర్ రిస్క్ అని చెప్పి సార్ ఆయన రూమ్ దగ్గర రాసుకున్నారు. ఇదేనండి ఆర్జీవి గారి రూము. డెవిల్ అని ఉంది చూసారా. సో మొత్తానికైతే ఆర్జీవి గారి రూమ్కి వచ్చాము. ఇదేనండి ఆయన రూము. సూపర్గా ఉంది. మరి ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఉంది. చూసారా ఇంత స్పేస్ ఉంది. ఎంతమంది వచ్చినా మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. అందులో ఇక్కడ మనం ప్రజెంటేషన్ ఇచ్చేది కూడా పెట్టుకున్నారు సార్. ఆయన మూవీ తాలూకవి ప్రొజెక్టర్. చూసారా థీమ్ కూడా చూడండి. అంతా ఒక డెన్నే. ఇంకా సూపర్గా ఉంది. చూసారా సౌండ్ సిస్టమ్ ఎంత ఉందో. సో ఇవ్వండి మొత్తానికి అయితే ఆర్జీవి గారి డెన్ విశేషాలు. సో ఇది ఒక వేరే రూమ్ అండి. ఇది ఏంటంటే ప్రొడ్యూసర్ అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారికి సన్నిహితులు రవివర్మ గారి రూము. ఈ రూమ్లో ఉంటారు ఆయన. అప్పుడప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మొక్కని తిరగేసి దానికి లైటింగ్ పెట్టారు, ఎండిపోయిన మొక్కని. అదేనండి క్రియేటివిటీ అంటే. ఇంకా ఇక్కడ చూసుకుంటే పెయింటింగ్లో అన్నీ వచ్చాయి చూడండి. రామ్ గోపాల్ వర్మ గారు ఏమేమి సినిమాలు తీశారు, ఎవరెవరితో తీశారు, ఆ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు ఈ ఫ్రేమ్లో. చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసారా ఆయన నుదురులో శ్రీదేవి గారు, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ గారు, ఇట్లా అందరూ వచ్చారు. నాగార్జున, ఈయన మనీలో ఉంటారు. సూపర్ థీమ్తో వచ్చింది ఫోటో. ప్రతి ఒక్కటి క్రియేటివిటీగా ఉందండి. ఎందుకంటే మరి రామ్ గోపాల్ వర్మ గారు అంటే అంతే కదండి. చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంది. ఇది చూసారా యూనిక్వి కొన్ని ఉంటాయి కదా, అది. ఇది కూడా లైటే, ఫోకస్ లైట్ అంటారు కదా. ఇంకా ఎలిఫెంట్ ఒక పెయింటింగ్ ఎంత పెద్దదే చేయించుకున్నారు. రూమ్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. డెన్ వర్క్ అయితే నడుస్తుంది, అయినా చాలా సైలెంట్గా నడుస్తుంది. ఆయన మూవీస్ వర్క్ జరుగుతూ ఉంది.